హల్లెలూయా. విశ్వాసుల్లో కూడా అహంకారం ఉంటుందని, ఆ క్రైస్తవ అహంకారానికి కారణాలు మనం వెతుక్కుంటా వ్యక్తిగతమైన కారణమైన మన హృదయాన్ని, మన శరీర కోరికల గురించి మనం నేర్చుకుని దాని తర్వాత నుంచి ఎలాగో సంఘంలో ఉన్న సేవకులు కారణమవుతారు, ఎలాగో మన ఇంట్లో ఉన్న మన సొంత వాళ్ళు, మన ప్రియులు కారణమవుతారో నేర్చుకుంటా ఉన్నాం. వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి ఇజ్రాయేలీల్ని దేవుడు తీసుకెళ్తా ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళు ఎలా జీవించాలని వచ్చిన ఉపదేశాన్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం కదండి. ఏ రకంగా వాళ్ళు జీవించాలో, ఏ రకంగా వాళ్ళు దేవుని ముందు తమ మనుగడ సాగించాలో, ఎటువంటి లైఫ్ స్టైల్ వాళ్ళు కలిగి ఉండాలో దేవుడు చాలా క్లియర్గా వాళ్ళకి చెప్తా ఉన్నాడు. అయితే సేవకులు కారణమవుతారు మనలో ఉన్న అహంకారానికి. ఎందుకంటే తప్పుడు బోధలో నుంచి తెలియకుండా గర్వం, అహంకారం పెరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మన సొంత వారు, మన 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 ప్రియులు ఆర్ వెరీ లవ్డ్ వన్స్, వాళ్ళు కారణం అవ్వడానికి ఆస్కారం ఉంటుందని దేవుడు చెప్తా ఉన్నాడు. వీళ్ళిద్దరు కాకుండా ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం దాకా చదువుతామండి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం దాకా. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ పురములలో ఏదో ఒక దాని యందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి, మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని తమ పుర నివాసులను గమనించండి. విగ్రహారాధన అంటే అవిధేయత అని గుర్తుపెట్టుకోవాలి నూతన నిబంధనలో. అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహాల్ని ఆరాధించడం అనేది అది అవిధేయత కింద గుర్తుపెట్టుకోవాలి. అంటే క్రైస్తవులం కదా, మనం విగ్రహారాధన చెయ్యం కదా అని మనం అనుకుంటామేమో. అవిధేయత విగ్రహారాధనతో సమానం అని బైబిల్లో మనం నేర్చుకున్నాం. సో మన పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ విగ్రహారాధన ఉందో క్రైస్తవులుగా మనం జీవించేటప్పుడు దాన్ని అవిధేయతతో సబ్స్టిట్యూట్ చేసుకోవడం మంచిది. సో చూడండి ఏమంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎక్కడైతే నివసింపజేస్తాడో అక్కడ మీ మధ్యలో నుంచి కొంతమంది లేచి, చదవండమ్మా, మీరు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండని, అంటే అవిధేయతకి మిమ్మల్ని తోడుకొని పోతే పురనివాసులను ప్రేరేపించిరని నీవు వినిన ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. చూడండి ఏమంటున్నాడు, శోధించి పరీక్షించి బాగుగా విచారించాలి. వాళ్ళు ఎట్లుంటాం మనకెందుకు బ్రదర్, మన పని మనం చేసుకుని వెళ్దాం. చర్చికి వచ్చామా, ఆరాధన చూసుకున్నామా, వాక్యం విన్నామా, ప్రార్థన చేసుకున్నామా, వెళ్ళిపోయామా, మనకి ఎందుకు అన్న ఆలోచన ఉండాలా? లేకపోతే మన ఫెలోషిప్లో మనకి ఏమైనా బాధ్యత ఉందా? ఆలోచించండి. అవిధేయతకి ప్రజల్ని పురుగొల్పి ఇనిషియేట్ చేసి తీసుకెళ్ళటానికి మీరు నివసిస్తున్న సంఘంలోనే ఎవరైనా ఉంటే మీరు ఆ సంగతిని శోధించి ఏమంటున్నాడమ్మా, పరీక్షించి బాగుగా విచారింపవలెను. బాగుగా ఎలా విచారించాలి? అవతలోడులో తప్పు దొరికాడరా ఇన్ని రోజులు, కానీ ఇన్ని రోజులు పెద్ద పవిత్రులాగా ఫీలింగ్ ఇస్తున్నాడు, ఇప్పుడు దొరికాడరా అన్న లెక్కలో విచారించడం కాదు. దేవుని నామానికి అవమానం జరగకుండా, మనం అవిధేయతలో పడిపోకుండా జాగ్రత్త కోసం విచారించాల, తీర్పు తీర్చడానికి కాదు. కొంతమంది విచారణ చేస్తారు. ఎందుకు చేస్తారంటే, అరే నిన్న మొన్నటిదాకా వీడు పెద్ద పవిత్రుడిలాగా ఫీలింగ్ ఇచ్చాడు, గొప్పవాళ్ళకి ఫీలింగ్ ఇచ్చాడు, ప్రేయర్ఫుల్గా ఫీలింగ్ ఇచ్చాడు, నిజమేనా? ఎవరి గురించి అని చెప్పగలని ఇమ్మీడియట్గా గాసిపింగ్ స్టార్ట్ అయిపోద్ది. నిజమేనా?
ఆమె అట్లనే చేస్తుందా, వాడు అట్లానే చేస్తున్నాడని ఆ రకమైన విచారణ కాదు చేయమంటుంది. వాక్యానికి విరుద్ధంగా ఎలా జరుగుతుంది, దాని నుంచి నేను మోసపోకుండా జాగ్రత్త పడడానికి, మోసపోయిన వాడు సరి చేసుకోవడానికి, వాడికి మనం సహాయం చేయడానికి, ఇతరులు మోసపోకుండా ఉండటానికి ప్రేమతో చేయాల్సిన విచారణ అది మన సంఘంలో. ఒకవేళ చేసి వాళ్ళు తేడా కనిపించి ఆ తేడా వాడు సరి చేసుకోవట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కంటిన్యూషన్ చూడండి ఏమంటున్నాడు. అది నిజమైన ఎడల, అది నిజమైతే అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పురనివాసులకు అవశ్యముగా కత్తివాత సంహరించి దానిని దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను. దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధిలో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురమును దాని కొల్ల సొమ్మంతటిని. చూడండి, అవిధేయత కారణమైన వాళ్ళని ముందు హ్యాండిల్ చేసే ముందు వాళ్ళ ప్రాపర్టీని మొత్తాన్ని నాశనం చేయమంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, సంఘంలో నాలాంటి నేను ఎవరు జనాల్ని చెడగొడుతున్నాను అనుకోండి అవిధేయత వైపు, అవిధేయతకి నేను ఆఫర్ చేస్తున్న ఇష్యూస్ అన్ని ముందు నాశనం చేయాల. అంటే అర్థం ఏంటంటే, దేవుని కొరకు బ్రతకకుండా దేవునికి అవిధేయత చూపించడానికి కారణం అవుతున్న సమస్తమైన వాటిని నేను ముందు పక్కన పెట్టాలి. నన్ను ఎవరైతే ప్రలోభ పెట్టి, నన్ను ఎవరైతే ఇనిషియేట్ చేసి డిజోబీడియన్స్ చూపించడానికి, అవిధేయత చూపించడానికి వేటిలైతే వాడుకుని నన్ను ప్రలోభ పెడుతున్నారో వాటిని నేను ముందు మానేయాల. దేవుడేమన్నాడు? ఈ లోకంలో ధనమునైనను ఐశ్వర్యాన్నైనా నువ్వు సమకూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మట్లు ఉంటాయి, దొంగలు ఉంటారు, దోచేస్తారు. పరలోకంలో నీ ధనాన్ని నువ్వు సమకూర్చుకో, అక్కడ చిమ్మట్లు ఉండవు, దొంగలు ఉండరు, తుప్పు పట్టదు అక్కడ అని చెప్పి దేవుడు చెప్పాడు. సో అవిధేయత చూపించడానికి జనాలు ఎటువంటి సాధనాలను ఉపయోగించి మిమ్మల్ని దాక్కెళ్తారు ఆలోచించండి. దేవునికి అవిధేయత ఏ విధేయత చేయొద్దన్నాడో అది చేయడానికి మిమ్మల్ని ఇనిషియేట్ చేస్తాడు. సో దేన్ని నాశనం చేయాల ముందు? ఆ కాన్సెప్ట్ని, ఆ వివరాల్ని ముందు మన జీవితంలో నాశనం చేసుకుని తర్వాత వాళ్ళని మనం ఏం చేయాలా? సరి చేయడమో, సరి చేసినా వినిపించకపోతే వాళ్ళని మనలోంచి తీసేయడమో చేయాలా. గమనించండి, అవతలోడి మీద తీర్పు తీర్చడం కాదు దేవుడు చెప్తుంది. ముందు నీ అవిధేయతకి కారణం ఏది కారణమైందో, దేన్ని చూపించి వాడు నిన్ను అవిధేయత వైపు నడిపిస్తున్నాడో ముందు ఆ విషయాలు మనం మానుకుని తర్వాత వాడిని సరిచేసి, వాడు సరిచేసినా వినకపోతే వాడిని దూరంగా పెట్టాల్సిన అవసరత ఉంది. అంతేగాని అవన్నీ మన దగ్గర ఉంచుకుని వాడిని మాత్రం దూరంగా చేయడం కాదు కాన్సెప్ట్. ముందు వాడు దేని నుంచి అయితే మనల్ని ఎంటైజ్ చేశాడో, దేని నుంచి అయితే మనల్ని పురిగొల్పాడో వాటిని ముందు దూరం చేసుకోవాలా. దేవుని వాక్యానికి విరుద్ధంగా జీవించడానికి బైబిల్లో వ్యతిరేకంగా ఉన్న ఏ మాటలను అయితే మనకు చెప్పాడో, ఏ ప్రాక్టీస్ని అయితే మనకు అలవాటు చేశాడో ఆ ప్రాక్టీస్ని ముందు మానేయాల. అందుకే శోధించి, పరిశీలించి, జాగ్రత్తగా అలా ఉందా లేదా గమనించి ముందు అటువంటి ప్రాక్టీసెస్ ఆపేసి దాని తర్వాత అట్లాంటి వాళ్ళని దూరంగా ఉంచండి అని చెప్తున్నాడు. అంటే పక్కనోడి నుంచి, లేకపోతే ఎవరి గురించి చెప్తున్నారంటే చూడండి, తప్పుడు సేవకులు ఉంటారు, సొంతోళ్ళలో కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనల్ని నడిపించే వాళ్ళు ఉంటారు, తప్పుడు సహోదరులు కూడా ఉంటారు. బైబిల్ ప్రకారం ఫాల్స్ బ్రదరన్ బైబిల్లో ఉంది మాట. గలతీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు, మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగి. ఎలాంటి సహోదరులు? ఎలాంటి సహోదరులు? కపట సహోదరులు. సో
ఫాల్స్ అపోస్టల్స్, కపటమైన అపోస్తలులు ఉంటారు. ఫాల్స్ ప్రాఫిట్స్, తప్పుడు ప్రవక్తలు ఉంటారు. ఫాల్స్ షెపర్డ్స్, కపట స్వభావం కలిగిన కాపర్లు ఉంటారు. ఫాల్స్ ఇవాంజలిస్ట్, తప్పుడు సువార్థికులు ఉంటారు. ఫాల్స్ టీచర్స్, తప్పుడు ఉపదేశకులు ఉంటారు. ఫాల్స్ బ్రదరన్, కపటపు సహోదరులు కూడా ఉంటారు. సరైన రక్షణ లేని సొంత వారు కూడా ఉంటారు. సో మనకి డేంజర్ ఎన్ని రకాలుగా వస్తుంది? సేవకుల నుంచి రావడానికి ఛాన్స్ ఉంది, సొంత ఇంటి వారి నుంచి రావడానికి ఛాన్స్ ఉంది, తప్పుడు సహోదరుల నుంచి రావడానికి కూడా ఛాన్స్ ఉంది. దేవుడు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ బైబిల్లో ఇచ్చాడు. తప్పుడు సహోదరులు ఉంటారు, కపట సహోదరులు సంఘాల్లో ఉంటారు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ నిజమైన విశ్వాసులు కాదు. ఒకవేళ వీళ్ళు బ్యాప్టిజం తీసుకున్నా కానీ దేవుడి కోసం సరైన మనస్సాక్షితో జీవిస్తున్న వాళ్ళు కాకుండా ఉండటానికి ఛాన్స్ ఉంది. మన సొంత వాళ్ళు బయటకు దేవుణ్ణి ఎంతగా ప్రేమించినా దేవుని కొరకు జీవించటానికి సరైన తీర్మానం లేకుండా కపటమైన భక్తిని చూపించే సొంతోళ్ళు ఉంటారు, కపటమైన భక్తిని చూపించే సేవకులు కూడా ఉంటారు. సో మనం ఎలా ఉండాలా అంటే జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళలో ఎవరిని స్పేర్ చేయొద్దు అంటున్నాడు, అంటే ఎవరిని దగ్గరికి రానియొద్దు అంటున్నాడు. నేను మీకు ఇచ్చే వాగ్దాన దేశంలో మీకు స్థిరపడేటప్పుడు, నేను మీకు చేసిన నిబంధన మీలో నిలబడి ఉండేటప్పుడు మీకు వీళ్ళందరూ అడ్డమే. జాగ్రత్త అని దేవుడు వాగ్దాన దేశంలోకి ఎంటర్ కాకముందే ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. ద్వితీయోపదేశకాండం, దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందును అనుకొనిన యెహోవా. చూడండి ఎక్కడో మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు అంటే మాకు అన్యజనుల వలె మాకు రాజుగా కావాలి అని సమూయేలుని వీళ్ళు అడిగారు ఇజ్రాయేలీలు. ఆ పాయింట్ని ఎంత ముందే దేవుడు ఎంత స్పెసిఫిక్గా చెబుతున్నాడు చూడండి. దేవుడికి తెలుసు వీళ్ళేదో ఒక రోజు నన్ను రాజుగా, లోకంలో నన్ను కాదు నాయకుడిగా, లోకంలో ఎవడో ఒక నాయకుడిగా వీళ్ళు. ఇప్పటికీ క్రిస్టియానిటీలో ఉన్న దౌర్భాగ్యం ఇదే. యేసు ప్రభు మనకి నాయకుడుగా అవసరంలా, మనం ఎవరిలోనో నాయకత్వాన్ని మనం చూసుకోవడానికి ఇష్టపడుతున్నాం. అటువంటి నాయకులు లేకపోతే క్రైస్తవులకి గత్యంతరం లేదు. అటువంటి నాయకులు మనకు లేకపోతే అదే కదండి అంటుంది. ప్రతి కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడానికి చట్టసభల్లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో వాళ్ళ కులానికో వాళ్ళ మతానికో సంబంధించిన ఒక నాయకుడు ఉన్నాడు. మన నాయకులే లేరు. మనకి కూడా అన్య మతస్థుల్లాగా, అన్య కులస్తుల్లాగా మనకి కూడా ఒక నాయకుడు ఉంటే మనకి మేలు జరుగుద్దని ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు కదా. అందుకేగా క్రిస్టియన్ సోషల్ ఫారంలైనా, క్రైస్తవ రాజ్యాధికార సదస్సులైనా, క్రైస్తవులు పాలిటిక్స్లో ముందుకెళ్ళి క్రైస్తవులు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి అధికారాన్ని సంపాదించాలని పెద్ద పెద్ద సేవకులు సైతం ప్రసంగాలు చేస్తుంది. ఎందుకు? మిగతా రాజ్యాలు వలె, ఇదే కదా సమూయేలుకు చెప్పింది ఇజ్రాయేలీలు. మిగతా రాజ్యాలను చూడండి, ప్రతి రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు వాళ్ళని బాగా పరిపాలిస్తున్నాడు కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. మాకు రాజు లేడు, మాకు కేవలం న్యాయాధిపతే ఉన్నాడు కాబట్టి రాజు లేడా? ఎవరు వాళ్ళకి రాజు? యెహోవా దేవుడు. ఆ రాజును గుర్తించట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు రాజు లేడు, మాకు కేవలం న్యాయాధిపతులు ఉన్నారు, మాకు ఇతర రాజ్యాల వలె, ఇతర దేశాల వలె మాకు కూడా రాజులు కావాలని అన్నారు. దేవుడు చెప్పాడు. సమూయేలు బాధపడుతుంటే వాళ్ళు నిన్ను కాదు రిజెక్ట్ చేసింది, నన్ను రిజెక్ట్ చేశారు,
ఒకవేళ రాజు వస్తే ఎంత భయంకరమైన విపత్తు వస్తుందో, పరిస్థితులు వస్తాయో, ఆ రాజు ఎంత అన్యాయంగా మేము వాళ్ళని వాడుకుంటాడో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సమూయేలు చేశాడు. చేసినా కానీ మాకు రాజు కావాలన్నారు. దేవుడు వాళ్ళకి రాజుని ఇచ్చాడు. దాంట్లో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మంచి రాజులు ఉన్నారు. మిగతా రాజులందరూ పనికిమాలిన రాజులు. ఆ రాజుల నుంచి ఇజ్రాయెల్ దేశం నాశనం అయిపోయింది. ఇప్పుడు కూడా మిగతా కులాల వలె, మిగతా మతాల వలె చట్టసభల్లో, గవర్నమెంట్లో, ఆఫీసుల్లో, పార్లమెంట్లో, లోక్సభలో క్రైస్తవులు కూడా ఒక నాయకుడు కావాలనుకుంటున్నాడు. మనకు నాయకుడు లేడా? ఉన్నాడు. మనకు నాయకులు అవసరమా? దేవుడు ఎవరో ఒకళ్ళు ఇస్తాడు. దేవుడు ఇచ్చిన వాళ్ళు మనకి అట్లని చెప్పి మనం ఓటేయకూడదంటే ఇయ్యాల ప్రార్థన చేసుకుని. కానీ క్రైస్తవుడు నాయకుడు అయితే మనకి మంచి జరుగుద్ది అనుకుంటే అది పొరపాటు. ఇజ్రాయేలీలు కూడా ఇదే తప్పు చేశారు. క్రైస్తవుడే నాయకుడైతే ఆ క్రైస్తవ నాయకుడిని క్రైస్తవులందరూ ఫాలో అయితే ఆ నాయకుడు చండాలపోడో చెడ్డోడైతే ఆయన ఫాలో అవుతున్న క్రైస్తవ సంఘం మొత్తం నాశనం అయిపోతుంది. ఇది బైబిల్లో చెప్పబడిన చరిత్ర. ఇది మళ్ళీ రిపీట్ అవడానికి భారతదేశంలో కూడా మళ్ళీ దీనికి తిరిగి పునాదులు వేస్తున్నారు. దయచేసి క్రైస్తవులుగా దీన్ని మీరు సపోర్ట్ చేయొద్దు. సంఘంగా కాపరిగా నేను సపోర్ట్ చేయట్లేదు. చెయ్యొద్దు అని చెప్పి సలహా మాత్రమే ఇస్తున్నాను, మీ ఇష్టం. ఏది కూడా ఫోర్స్ కాదు. మనం ఫోర్స్ఫుల్గా ఏది చెప్పలేం. చూడండి అక్కడ ఏమంటున్నాడు, ఇజ్రాయేలీలు ఇట్లా అడుగుతారని ముందే దేవుడు గమనించి ద్వితీయోపదేశ కాండంలో మోషే ఉన్నప్పుడు ఈ విషయం చెప్పేశాడు. వాళ్ళకి తెలియక కాదు ఈ విషయం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరు అంటే ఎవరు? విశ్వాసుల్లో నుంచే, అవిశ్వాసి కాదు. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద అవిశ్వాసి కాదని ఎట్లా తెలుస్తుంది? విశ్వాసి అవిశ్వాసి కాదని ఎట్లా తెలుస్తుంది? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, మొర్దెకయి వీళ్ళందరూ ఏ పాయింట్ మీద దేవుడు విషయంలో కష్టపడ్డారు? దేవుడిని కాకుండా ఇంకా ఎవరికి దండం పెట్టమన్నా, దేనికి దండం పెట్టమన్నా, దేనికి శిరస్సు వంచమన్నా వాళ్ళు వంచలా. అవునండి. అట్లాంటి నాయకులు ఉన్నప్పుడు నిలబడింది. దేనికి పడితే దానికి తలంచి, దేనికి పడితే దానికి దండం పెట్టి యేసు ప్రభు దేవుడు అంటే విశ్వాసి అవుతాడా? అవరు. విశ్వాసులే నాయకులుగా ఉండాల. కపట సహోదరులు ఉంటారు. నేను కూడా విశ్వాసిని, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముతున్నానని కపటమైన మాటలు చెప్తారు. యేసు ప్రభు యొక్క అధికారానికి వాళ్ళు ఎలా లోబడుతున్నారో వాళ్ళ జీవితంలో వాళ్ళ పద్ధతిని మీరు గమనించి వాళ్ళు కపటమైన వాళ్ళు నిజమైన వాళ్ళు మీరు తేల్చుకోవాల్సిన వివేచన అది మీరు చేయాల్సిన పని. ఇది చదవండి, కంటిన్యూ చేయండి. అతడు గుర్రములను విస్తారంగా సంపాదించుకొనవలదు. చూడండి, గుర్రముల మీద అంటే మిలిటరీ మైట్ మీద, బలం మీద ఆధారపడకూడదు. తాను గుర్రములను హెచ్చుగా మీకు లీడర్ అయ్యేవాడికి ఉండాల్సిన లక్షణాలు గుర్తుపెట్టుకోండి. వాడి చేతి బలాన్ని, వాడి మిలిటరీ పవర్ మీద వాడు ఆధారపడకూడదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. చూడండి, లోక పద్ధతుల్లో నుంచి ఆయన బలాన్ని పెంచుకోవడానికి వాడు ట్రై చేయకూడదు అని ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. ఆయనకున్న బలాన్ని లెక్కేసినందుకే దావీదు మీద దేవుని ఉగ్రత వచ్చింది. క్రైస్తవులు అని చెప్పుకునే కపట సహోదరులు వాళ్ళ బలాన్ని చూసి అతిశయపడుతున్నారు. బలాన్ని గురించి వాళ్ళకున్న శక్తిని బట్టి గొప్పలు చెప్పుకుంటున్నారు. బలం మీద ఆధారపడకూడదు. ఆ బలాన్ని సంపాదించుకోవడానికి లోకపరమైన పద్ధతుల్ని వాళ్ళు పాటించకూడదు. వీళ్ళు కపటమైన సహోదరులు, నిజమైన సహోదరులు. అటువంటి వాళ్ళు క్రైస్తవులకి నాయకులుగా ఉండొచ్చో ఉండకూడదో బైబిల్లో చాలా క్లియర్ డిస్టింక్షన్ ఉంది.
చాలా క్లియర్ డిస్టింక్షన్ ఉంది. లోక పద్ధతుల్లో నుంచి వాళ్ళ బలాన్ని వాళ్ళు పెంచుకోకూడదు. చదవండి అమ్మా, కంటిన్యూ చేయండి. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవకు వెళ్ళకూడదని మీతో చెప్పాను, తన హృదయము తొలగిపోకుండానట్లు. చూడండి, ఈ దారిలో మీరు వెళ్ళొద్దని దేవుడు చెప్తే తమ హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు, వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు, మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలెను. చూడండి ఎంత క్లియర్ విషయం. సొలొమోను ఈ ఏరియాల్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు. బలాన్ని పెంచుకున్నాడు. ఆయన బలం ప్రశాంతంగా ఉండటానికి ఇతర రాజ్యంలో స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఎన్ని వద్దని చెప్పాడు కదా దేవుడు. చెప్పాడు, ఎంత క్లియర్గా ఉంది చూడండి. వద్దని చెప్పాడు కదా. పైగా ధనాన్ని సమకూర్చుకోకూడదంట. క్రైస్తవులు నాయకులమి, మేము కూడా సహోదరులమి అని చెప్పుకునే కపటమైన క్రైస్తవ నాయకులు పైకి లెగుస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. కపటమైన క్రైస్తవ నాయకులు వస్తారు, చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఆయనంట లోక పద్ధతుల్ని ఆచరించకుండా బైబిల్ గ్రంథం ఆయన దగ్గర పెట్టుకుని ఆ గ్రంథంలో ఉన్న విషయాల ప్రకారం జీవిస్తా విస్తారమైన ధనాన్ని సమకూర్చుకోకుండా, అనేక మంది భార్యల్ని పెళ్లి చేసుకోకుండా, అన్యదేవతలకి దేవుడు వద్దన్న మార్గాల్ని వెళ్ళకుండా, తన బాహుబలం మీద మిలిటరీ పవర్ మీద ఆధారపడకుండా, ఆ బలాన్ని సంపాదించుకోవడానికి లోకపరమైన పద్ధతులు పాటించకుండా ఉండేవాడే నిజమైన క్రైస్తవ నాయకుడు అని చెప్పి, అటువంటి వాడే కపటము లేని నిజమైన క్రైస్తవ సహోదరుడు అని చెప్పి దేవుడు బైబిల్లో చాలా క్లియర్గా డిఫైన్ చేశాడు. సో క్రైస్తవులమి, మేము విశ్వాసులమి, నాయకులు అని చెప్పుకునే ప్రతి ఒక్కడి జీవితాన్ని జాగ్రత్తగా శోధించి, పరిశోధించి, పరిశీలించి, తెలుసుకుని వాడి దగ్గర నుంచి వచ్చేది ఏది కూడా మీ చేతికి అంటకుండా దాన్ని కాల్చేయండి అన్నాడు దేవుడు. అన్నాడు కదా. క్రైస్తవులవి అని చెప్పగానే వాడు మంచోడో చెడ్డోడో, కపటమైనోడో చెడ్డోడో మనం ఏం గమనించకుండా, క్రైస్తవుడు ఒక ఆఫీసరు, ఒక ఐఏఎస్, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక బ్యూరోక్రాటు, ఒక పొలిటీషియను అని మనకు తెలియగానే వాడేదో ఒక పెద్ద గొప్పడని తెలుసో తెలియకుండా వాడుకుండే పొజిషన్ బట్టి, అంతే కదండి. ఒక కలెక్టర్ వచ్చాడు అనుకోండి, లేకపోతే ఒక డిఎస్పీ, ఐజీ వచ్చాడు అనుకోండి చర్చ్కి, జనరల్గా మన చర్చ్కి కాకపోయినా, ఆయన బిలీవర్ అని తెలిస్తే ఏం చేస్తారు? ఆయనతో పాటు వచ్చిన అటెండర్ కూడా బిలీవర్ అయితే అటెండర్ని పక్కన కూర్చోబెట్టి కలెక్టర్ గారిని తీసుకొచ్చి సపరేట్ కూర్చోబెడతారు. నేను విశ్వాసం చెప్పుకున్నాడు, క్రైస్తవ నాయకుడిని చెప్పుకున్నాడు, కానీ జీవితాన్ని పరిశీలించామా? స్టేటస్లను బట్టి, పొజిషన్లను బట్టి, వాళ్ళకున్న ప్లేస్ను బట్టి ఎవరిని డైరెక్ట్గా వాల్యూ చేయొద్దు. చేస్తే వాళ్ళే అవిధేయతకి, ప్రజల్ని దారి తీయడానికి వాళ్ళు కారణం అవుతారు. ఎంత పెద్ద టాప్ పొజిషన్లో వాళ్ళున్నా, ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా, బ్యూరోక్రాట్ అయినా, ఆఫీసర్ అయినా, వాక్యానుసారంగా దేవుడు చెప్పిన పద్ధతి వాళ్ళ జీవితంలో కనిపిస్తేనే వాళ్ళకి స్థానం. కానీ లేకపోతే క్రైస్తవులం అని చెప్పుకుంటున్న కపట సహోదరులని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకుంది. నేను చాలా క్లియర్గా ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. Do not believe every person who says that he is a believer, who says that he is a Christian and he is a leader. నమ్మొద్దు ఎవరిని అట్లా. బైబిల్లో చాలా క్లియర్గా దేవుడు ఆ పద్ధతులు మనకి రాసి చూపించాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము
6-7 వచనాలు చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయము. ఇంకా ఎన్ని రకాలుగా ఉంటారు చూడండి కపట సహోదరులు. ఇంకే విషయాలు కపటత్వము దాగి ఉంటుందో, ఎలా వీళ్ళు కపట సహోదరులని మనం గుర్తుపెట్టుకోవాలో, గుర్తు చేసుకోవాలో గలతీ పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగి పోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. చూడండి, తప్పుడు సువార్త వైపు తీసుకెళ్లేవాడు కూడా ఎంత దేవుడి పేరు చెప్పిన, నేను మీకు చెప్పాను ఆల్రెడీ నిజమైన సువార్త ఏంటో. సో అదేంటో నేను దాంట్లోకి వెళ్ళడానికి నేను ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ టైం తీసుకోవట్లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు, తండ్రి కుడి చేతి పాసన ఆయన కూర్చున్నాడు. సజీవులకి మృతులకి తీర్పు తీర్చడానికి ఆయన ఒక రోజున రాబోతున్నాడు. దేవుని చేత నీతిమంతులుగా తీర్పు తీర్చబడిన మనము దేవుని వాక్యము చేత, ఆత్మ చేత, ఆయన రక్తము చేత పరిశుద్ధపరచబడి ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలవబడితే నిత్యరాజ్యంలోకి మనకి ప్రవేశం వస్తుంది. సో ఆయన రాకడ కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ జీవించాలా. ఇంతకంటే వేరొక ఉద్దేశం, వేరొక ఆలోచన క్రైస్తవుడికి ఉండకూడదు. ఇది కాకుండా ఇంకెటన్నా ఎవడన్నా డైరెక్ట్ చేస్తున్నాడు అంటే భిన్నమైన సువార్త అంటే ఏమంటున్నాడు? చదవడం అది వేరొక సువార్త అయితే కాదు కానీ భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. వీళ్ళు క్రీస్తు సువార్తని చెరపగొడతారు, డిస్టార్ట్ చేసి యేసు ప్రభు దీనికోసం కూడా రావచ్చు కదా, యేసు ప్రభు ఇది కూడా ఇవ్వచ్చు కదా, ఇది ఇస్తే తప్పేంటి, ఇది మీ దగ్గర ఉంటే ప్రాబ్లం ఏంటి అని విస్తారంగా ధనం సంపాదించుకోవద్దు, నీ బలం మీద నువ్వు ఆధారపడొద్దు, లోకస్తులు ధనాన్ని సంపాదించుకోవడానికి, లోకస్తులు బలం కోసం వెళ్ళే మార్గాల్లో నువ్వు వెళ్ళొద్దు. నీకంటూ నువ్వు ఒక ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టుకుని దేవుని వాక్యం చేత, సత్యము చేత మనం శుద్ధీకరించబడాల. అవునండి, అవునా? తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచబడుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తా, మనం సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సాల్వేషన్ అనేది ఒక ప్రాసెస్. మన పాపాలకి వెల అయితే చెల్లించబడింది, పెనాల్టీ అయితే చెల్లించబడింది. ఇప్పుడు మనం సెకండ్ ప్రాసెస్లో ఉన్నాం. పాపానికి కారణమైన ద పవర్ ఆఫ్ సిన్, దాని నుంచి మనల్ని దేవుడు రక్షిస్తున్నాడు. ఎలా? ఆత్మచేత పరిశుద్ధపరచబడి, అంటే పరిశుద్ధాత్మ చేత లోకంలోంచి వేరు చేయబడి సత్యమును నమ్ముట చేత మనం రక్షించబడుతున్నాం. సెకండ్ ప్రాసెస్. దీని తర్వాత నిత్యరాజ్యంలోకి, మహిమగల దేహంలోకి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ట్రాన్స్ఫర్ చేస్తాడు. అక్కడితో రక్షణ కంప్లీట్ అవుతుంది. మనం ఇది నేర్చుకున్నాం. సో భిన్నమైన సువార్త వైపు మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్తారేమో, కపటమైన సహోదరులు ఉంటారేమో, జాగ్రత్తగా ఉండండి. అధికారాన్ని కోరుకునేవాళ్ళు, సువార్తని డిస్టార్ట్ చేసేవాళ్ళు, చెరిపేవాళ్ళు. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. రోమీలు 16. జాగ్రత్తగా శోధించి, పరిశోధించి, పరిశీలించమన్నాడు కపట సహోదరులు. ఎలా, ఏ పాయింట్ల మీద వీళ్ళు చూడాలా? చూడండి, 16వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. రోమీలు 16. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. కనిపెట్టుకుని ఉండాలా. మనకి వచ్చామా, ప్రార్థన చేసుకున్నామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా అనేది కాదు. మనం ప్రతి విషయంలో చాలా జాగ్రత్త. అందుకేమన్నాడు పౌలు భక్తుడు? నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను అంటున్నాడు. కనిపెట్టుకుని ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరి నుంచి ఎటువంటి బాధ వస్తుందో,
వాక్యంలో చెప్పబడిన బోధ కాకుండా, యేసు ప్రభు బైబిల్లో ఇచ్చిన బోధ కాకుండా ఇంకా భిన్నమైన మీ దగ్గరికి ఏమైనా వస్తున్నాయేమో జాగ్రత్తగా కనిపెట్టుకున్నాండి. చదవనమ్మా. వారిలో నుండి తొలగిపోవుడి, అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుని కాక తమ కడుపుకే దాసులు. వాళ్ళలో నుంచి ఏమంటున్నాడు? తొలగిపోండి, అట్లాంటి వాళ్ళతో ఉండొద్దు. వాళ్ళు క్రీస్తు కాదు దాసులు. దేనికి దాసులు అంట? తమ కడుపుకే దాసులా. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. ఏం చేస్తారంటండి? ఇంపైన మాటల వలనను, అంటే వీళ్ళ మాటలు చాలా బాగుంటాయి వినటానికి. ఎంత బాగుందో మెసేజ్ అని మెసేజ్ అన్న తర్వాత మీరు హ్యాపీగా ఫీల్ అయితే ఒక్కసారి ఆయన మెసేజ్ ఏం చెప్పాడో చెక్ చేయండి. ఎందుకంటే అద్దం చూసుకోగానే అరే నా మొహం ఎంత బాగుందని ఎవడు ఆనందపడ్డు, ముందు ఏదో ఒకటి సరి చేసుకుంటాడు. అవునా? ఎప్పుడైనా గమనించారా? ఎవరు ఫోటో చూసినా మనకు పెద్ద కనిపించ, కానీ మన ఫోటో మనం చూడగానే చీ అనుకుంటాం కదా. ఎంత బాగున్న ఫోటో మన ఫోటో మనకు నచ్చదు. ఎందుకు? వాక్యం వింటే నీ హృదయాన్ని నీకు ఓపెన్ చేస్తుంది. వాక్యం నీ హృదయం నీకు ఓపెన్ అయినప్పుడు నీ హృదయంలో ఉన్న లొసుగులు, నీ హృదయంలో ఉన్న మురికి, నీ హృదయంలో ఉన్న డాగు, మచ్చ, కలంకం అన్నీ నీకేమవుతాయి? దేవుడి దగ్గర కూర్చుంటే, ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు చేసిన కార్యాన్ని చూశాడో ఇమీడియట్గా ఏమన్నాడు తెలుసా అండి? ప్రభా నువ్వు పరిశుద్ధుడివి, నా నుంచి వెళ్ళిపోను. అంటే వాక్యాన్ని కరెక్ట్గా వింటే మనలో ఉన్న తప్పులు, మనలో ఉన్న అన్వర్దినెస్, మనలో ఉన్న చేతగాంతనం, మనలో ఉన్న పొరపాట్లు బయటకు వస్తాయి. ప్రశాంతంగా, ఆనందంగా అంటే బయటకు వస్తాయి. కానీ దాంట్లో నుంచి బయటకు వచ్చే మార్గం మనకు తెలుసుది కాబట్టి ఆనందం వేస్తుంది. అంతేగాని నేను చాలా బాగున్నాను, నాకు అంతా బాగుందని సంతోషం అయితే మనకి, ఇన్ని తప్పులు నాలో ఉన్నా నన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు ఒక మార్గాన్ని వేశాడని దేవుడు చూపించే మార్గాన్ని బట్టి మనం ఆనందపడతామేమో, కానీ నేను దేవుడిలో చాలా బాగున్నాను అని బట్టి అటువంటి ఆనందం రాదు మనకి. ఎటువంటి మాటలు అంటండి ఇవన్నీ? ఇంపైన మాట వలనను ఇచ్చకముల వలనను. అంతే కదండి. చర్చ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ కొంచెం అందరిని ఊపే పాటలు, కొంచెం ఎంజాయ్ చేసి, తర్వాత చప్పట్లు కొట్టి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి, మనుషుల్ని మంచోళ్ళు చేసుకుని, వాళ్ళని మెప్పించి, వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో వాళ్ళ చెవులకి ఇంపుగా, వాళ్ళు ఎక్కడ హర్ట్ అవ్వకుండా మెసేజ్ చెప్పి అలా ట్రై చేస్తే, ఒకవేళ ఈ చర్చిలో అటువంటి ప్రాసెస్ ఎప్పుడన్నా స్టార్ట్ అయితే మీరు ఇమీడియట్గా చర్చ్ మానేసి మంచి చర్చ్ ఎత్తుక్కోండి. సుఖపడుతున్నాము, ప్రశాంతంగా ఉంది అంటే మాత్రం ఇమీడియట్గా మానేసి వెళ్ళిపోవడమే. దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు అనుకుంటే. ఎందుకంటే గమనించండి, మనం పర్ఫెక్ట్ అయిన రోజున, మనం సెట్ అయిపోయిన రోజున ఆయన ప్రేమించే దేవుడు మనల్ని ఇంకా ఇక్కడ ఉంచడు. ఆయన దగ్గర తీసుకుని ఆయనతో పాటు జీవించే ధన్యతను మనకి ఇచ్చేస్తాడు. మనం సరి చేసుకోవడానికే ఈ జీవితం. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. ప్రతిరోజు ఒక రోజు మనకి ఎక్స్టెండ్ అవుతుంది అంటే మనలో ఏదో ఒకటి మిగిలిపోయింది సరి చేసుకోవడానికనే. చదవండి, కంటిన్యూ చేయండి. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలెనని, కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని కోరుచున్నాను. మంచి మంచి మాటలు చెప్పే బోధలు కూడా దాంట్లో కపటం దాగుంది. అందరూ కొంతమంది నిజంగానే మంచి మాటలు చెప్పొచ్చాము. సో ప్రతి ఒక్కటి జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. వాక్యంలో చెప్పబడినటువంటి బోధ ఆ బోధకుడు చేస్తున్నాడు, లేకపోతే నీ సహోదరుడు నిన్ను ఆ బోధ వైపు తీసుకెళ్తున్నాడు, లేకపోతే ఇంకో దాని వైపు తీసుకెళ్తున్నాడు. చాలా జాగ్రత్తగా. 1 తిమోతి గ్రంథం 1వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. 1 తిమోతి గ్రంథం 1వ అధ్యాయం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును
మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఆ, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఆ. ఈ మంచి పోరాటము పోరాడవలనని ఉమ్. వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. చూడండి, నీ విశ్వాసమును మంచి మనసాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున. మన గురించి వచ్చిన ప్రవచనం ఏంటండి? క్రైస్తవులుగా మన గురించి వచ్చిన ప్రవచనం ఏంటి? మీ గురించి ఎవరైనా ప్రవచనం ఇచ్చాడా? దేవుళ్ళు మీరు ఏమై ఉన్నారో, మీరు ఏం చేయాలో, దేవుడి కోసం ఎలా బ్రతికారో నాకు ఒక ప్రవచనం ఉందన్న వాళ్ళు ఎంతమంది నమ్ముతారు? చేయొద్దండి. ప్రవచనం ఎవరో ఎందుకు ఇవ్వాలండి? యేసుప్రభు ఇలేదా? యేసుప్రభు ఇలేదా? మీరు ఏర్పాటు చేయబడిన యాజక సమూహం అని చెప్పి అది ప్రవచనం కదా? నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని నియమించాను, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు వెళ్ళి అది ప్రవచనం కాదా? ప్రవచనం కాదండి, ప్రవచనమేగా. యేసు ప్రభువే ఇచ్చాడుగా ప్రవచనం. కావాలి ప్రవచనాలు కావాలా? బైబిల్లో యు ఆర్ ఎ రాయల్ ప్రీస్ట్హుడ్ అని చెప్పి నువ్వు పుట్టక ముందే 2000 సంవత్సరాల క్రితమే దేవుడు నీ గురించి ప్రవచనం చెప్పటం కాదు, రాసి బైబిల్లో పెట్టి నీకు ఇచ్చాడు. సో నీకు ఆల్రెడీ యు హ్యావ్ ఎ ప్రొఫెసీ అపాన్ యువర్ లైఫ్ దట్ యు ఆర్ ఎ ప్రీస్ట్ ఆఫ్ గాడ్ అని, దేవుని యొక్క యాజకుడు అని, రాజులైన యాజక సమూహం అని విశ్వాసి అయిన క్రైస్తవుడు ప్రతి ఒక్కడి మీద ప్రవచనం ఉంది. ఆయన రక్తం చేత కడగబడి కొనబడిన ప్రతి ఒక్కడు యాజకుడని 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచన గ్రంథమైన బైబిల్లో ప్రవచనం రాశాడు. మీకు ఎవరు వచ్చి ఇంకా చెప్పనవసరం లేదండి. దెర్ ఇస్ ఎ ప్రాఫెసీ రిటన్ ఇన్ ద బైబుల్ దట్ యు ఆర్ ఎ ప్రీస్ట్ అని. రక్తం చేత కొనబడితే నువ్వు యాజకుడివి. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు తిమోతితో చెప్పిన మాట మీరు కూడా ఆలోచించండి. ఏమంటున్నాడు? అమ్మ చదవండి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును, అక్కడ తిమోతి ప్లేస్ లో మీ పేరు పెట్టుకోండి. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని. అంటే ఎలాంటి పోరాటం పోరాడాలా? విశ్వాసిగా యాజకుడి పోరాటం ఈ లోకంలో నువ్వు పోరాడాలా. ఇది ప్రతి ఒక్కడికి ఉన్న బాధ్యత. వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. వాళ్ళ విశ్వాసం ఆల్రెడీ ఓడబద్దలై చెడిపోయింది. షిప్రెక్డ్ ఫెయిత్ అన్నాడు. వాళ్ళ విశ్వాసం చెడిపోయింది. వాళ్ళు నీ విశ్వాసాన్ని చెడగొడతారేమో, జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఏంటి నీ విశ్వాసం? నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసం. ఏంటి నీ నిరీక్షణ? ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందుకుని నేను దత్తపుత్రత్వం కొరకు నేను కనిపెట్టు. ఇది నా నిరీక్షణ. దేవుడు నన్ను వచ్చి తీసుకెళ్తాడని. సో అది నా నిరీక్షణ. ఆ నిరీక్షణ యొక్క నిజస్వరూపం విశ్వాసం. సో ఆ దేవుడు వచ్చే టైంకి ఆ దేవుడికి యోగ్యుడిగా నేను జీవించాలా. ఇంక ఎవరి ముందు నా యోగ్యత నేను చూపించుకోవాల్సిన అవసరత లేదు. ఇంక ఎవరి ముందు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరత లేదు. నేను ఈ లోకానికి ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. నన్ను తీసుకెళ్ళటానికి, ఆయన కుమారుడిగా చేసుకోవడానికి రాబోతున్న దేవుడు ఎదుట నా జీవితాన్ని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరత నాకుంది. అది నాకు కావాల్సింది. నన్ను యాజకుడిగా ఆయన నియమించాడు. నేను క్రిస్టియన్ని, నేను క్రైస్తవుణ్ణి, నన్ను యాజకుడికి ఆయన నియమించాడు. నా యాజకత్వ బాధ్యతల్ని నేను నిర్వహించి ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన ఎదుట నేను నిర్దోషిగా నిలబడాలా. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తున్నాను, అది నా నిరీక్షణ కాబట్టి నా విశ్వాసం అక్కడికి సంబంధించింది. నేను ఇక్కడ ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. నేను కేవలం ఆయనకు ప్రూవ్ చేసుకోవాలని, ఆయన కోసం మాత్రమే బ్రతికే కాన్సెప్ట్ కాకుండా కొంతమంది ఆ విశ్వాసాన్ని ఓడబద్దలు చేసుకుని ఈ లోకంలో ఏదో సాధించడం కోసం బ్రతుకుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని చెరుపుతారు. వీళ్ళు కూడా కపట సహోదరులు, ఓడబద్దలైపోయిన సహోదరులు. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు అచీవ్ ఆర్ విన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఏదన్నా సంపాదించాలన్నా సాధించాలని నువ్వు చూస్తుంటే ఈ లోకంలో నువ్వు యాత్రికుడు, పరదేశం అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావని,
పైనున్న వాటిని లక్ష్య పెట్టక ఈ లోకంలో ఉన్న వాటి మీద లక్ష్య పెడుతున్నావని, నీ నిరీక్షణ క్రీస్తులో, ఈ తండ్రి దగ్గర ఉన్న క్రీస్తులో ఉందని, ఆ నిరీక్షణ యొక్క నిజస్వరూపం నీ విశ్వాసం అని, ఆ విశ్వాసానికి ఎక్కడో చిల్లుబడి బ్రేక్ అయిపోయిందని చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మీరు పిల్లల్ని పెంచే విధానం కావచ్చు, మీరు జీవించే విధానం కావచ్చు, మిమ్మల్ని తన కుమారులుగా స్వీకరించడానికి, తండ్రి దగ్గరికి తీసుకెళ్ళటానికి మీ దగ్గరికి వస్తున్న యేసుని మాత్రమే మీరు ప్లీజ్ చేసే వ్యక్తులుగా మీరు బ్రతకాల. ఇంకెవరిని మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేదు. తండ్రి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తున్న యేసుని మాత్రమే నేను మెప్పించాలి, ఇంకెవరిని మెప్పించాల్సిన పని లేదు. యేసు ప్రభు నీ ఇల్లు చూసి మెచ్చుకోడు, నీ ఉద్యోగం చూసి మెచ్చుకోడు, నీ అందాన్ని చూసి మెచ్చుకోడు. అరే స్లిమ్గా సన్నగా ఉన్నావు, లావుగా లేవు, లేకపోతే చండాలంగా లావు, మన ఫిజికల్ పొజిషన్ని చూసి మెచ్చుకోడు, మనకున్న ఆస్తిని చూసి మెచ్చుకోడు. ఆత్మ చేత పరిశుద్ధపరచబడ్డావా, సత్యాన్ని నువ్వు నమ్మి సత్యంలో స్థిరపడ్డావా, సత్యానికి విధేయుడై చూస్తున్నావా, ఆ విధేయత గల జీవితాన్ని చూసి నిన్ను మెచ్చుకుంటాడు. ఆయన మెప్పించడం ఒక్కటే క్రైస్తవులుగా మనకు పని, కానీ ఇంకా ఎవరిని మనం మెప్పించాల్సిన, ఆ మాటకొస్తే ఒకవేళ నేను మీకు కాపర్నని మీరు అనుకుంటే నన్ను మెప్పించాల్సిన పని కూడా మీకు లేదు. సంఘంలో ఉన్న ఇంకా ఏ మిగతా సహోదరుల్ని కూడా మెప్పించాల్సిన అవసరం మీకు లేదు. మీరు ఎవరిని మెప్పించాలా? తండ్రి దగ్గరికి మార్గమైన యేసు ప్రభువుని మాత్రమే. ఎందుకంటే ఆయన ఒక్కడే మిమ్మల్ని తీసుకెళ్ళటానికి తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎదుట మీ జీవితం సరిగ్గుండి ఆయన్ని మెప్పించే జీవితం అయితే చాలు. అటువంటి విశ్వాసం కాకుండా ఓడబద్దలైపోయిన విశ్వాసం ఇంకెవరన్నా లోకానికి మనం ధనవంతులయ్యో, ఉద్యోగం తెచ్చుకున్న గొప్పవాళ్ళమయ్యో అట్ట మెప్పించాల్సిన పని లేదండి. వీడికి ఏమి లేకపోయినా వీడి దేవుడిని ప్రేమిస్తాడరా, వీడికి ఈ లోకంలో ఏం అవసరం లేదు, వీళ్ళ దేవుడు ఉంటే చాలు, వీళ్ళ దేవుడే మెయిన్ అని జనులు మనల్ని చూసి నువ్వు ఆ దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తున్నావన్న సాక్షిగా నువ్వు నిలబడితే చాలు. ఇంకా లోకాన్ని మనం మెప్పించాల్సిన పని లేదు. కపటమైన సహోదరులు, కపటమైన నాయకులు, కపటమైన సేవకులు, సొంతంలో సైతం కపటమైన సహోదరులు ఉండి నిన్ను నన్ను మోసం చేసి విశ్వాసానికి ఎక్కడో చిల్లేసి దాన్ని ఫైనల్గా బ్రేక్ చేసే కాన్సెప్ట్లో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలోకి వెళ్దాం. 2వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి 19వ వచనం దాకా. దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాని గాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడుము. ఇది ఎవడో వచ్చి నీకు తప్పుడు వాక్యం చెప్పాడు కాబట్టి నేను తప్పిపోయాను అని ఎవరి మీద నెప్పవేయొద్దండి. నిన్ను నువ్వు సరైన పనివాడిగా, ఇది టైలరింగ్ భాష, ఆల్రెడీ చెప్పాను, ఇది టైలరింగ్ భాష. ఒక ప్యాంటో ఒక షర్టో లేకపోతే మనం వేసుకునే డ్రెస్సో కరెక్ట్గా రావాలి అంటే కటింగ్ కరెక్ట్గా ఉండాలి, క్లాత్ అంతేనా? కొడతా ఎవడైనా కొడతాడు కట్ చేసిన దాన్ని. కటింగ్ కరెక్ట్గా ఉంటేనే మనం ఆశించిన షేప్ వస్తుంది. కటింగ్ తేడా వస్తే, సో వాక్యాన్ని సరిగ్గా విభజించి నేర్చుకోవడంలో సరైన పనివాడిగా, ఎందుకు మనం అందరం పనివాళ్ళమేగా, మనకు ప్రవచనం ఉందిగా యాజకులం అని, మనందరి మీద ప్రవచనం ఉందిగా. సో సరైన పనివాడిగా వాక్యాన్ని సరిగ్గా విభజించి ఉపదేశించుకునే విషయంలో నిన్ను నువ్వే జాగ్రత్తగా పడాలా. మనం ఏం చేస్తాం బ్రదర్, ఆయన మనం మోసం చేశాడు అంటానికి లేదు. పరిశుద్ధాత్మని యొక్క సహవాసం అందరికీ ప్రామిస్ చేయబడింది, కృప అందరి మీద కుమ్మరించబడింది, వాక్యం అందరి చేతుల్లో ఉంది. దేవుడు పక్షపాతి కాదు, అడిగిన ప్రతివానికి దేవుడు ఇస్తాడు, వెతికిన ప్రతివాడికి దొరుకుద్ది, తట్టిన ప్రతివానికి తీయబడుతుంది, అడిగిన ప్రతివానికి తండ్రి నిశ్చయముగా పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆ సత్యస్వరూపమైన ఆత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఎవరన్నా మిమ్మల్ని వాక్యం తప్పుడు మాట చెప్పి మోసం చేస్తే అది మీ తప్పే కానీ వాడి తప్పు కాదని గుర్తుపెట్టుకోండి. నిన్ను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలా. నీకు నాకు అన్ని ప్రొవిజన్స్ ఇచ్చాడు దేవుడు.
అడిగిన ప్రతి వానికి, మంచోడా చెడ్డోడా కాదు, అడిగిన ప్రతి వానికి దేవుడు ఏమిస్తాడంట? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడంట. ఆ పరిశుద్ధాత్ముడు వస్తే ఆయన సొంత మాటలు ఏమి చెప్పడు, కానీ నువ్వు ఎంత బైబిల్ నీకు ఎక్కువ తెలుసో దేవుడి దగ్గర నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు అడిగి, ప్రభా నేను సత్యం తెలుసుకోవాలా, నాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలంటే, నువ్వు పాపివి కావచ్చు, సేవకుడు కావచ్చు, నువ్వెవరిమైనా కావచ్చు, ప్రతి శరీరం మీద నా ఆత్మని దేవుడు కృమ్మరిస్తానన్నాడు. ప్రతి వ్యక్తికి దేవుడు సహాయం చేస్తాడు. మేము సెకండరీ సేవ చేసి వాక్యం చెప్పేవాళ్ళం. ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత పెద్ద ఉపదేశకుడైనా, వాక్యం చెప్పేవాడు ఎవడైనా కానీ సెకండ్ ప్లేసే. ఫస్ట్ ప్లేస్ మనం చేయట్లేదు కాబట్టి సెకండ్ ప్లేస్కి వచ్చింది. కానీ మనం నిజంగా దేవుడి దగ్గర అడిగి కూర్చుంటే ప్రతి ఒక్కడికి దేవుడు వాక్యాన్ని బోధించే ఫెసిలిటీ బైబిల్లో దేవుడు అందరికీ పెట్టాడు. మీరు విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నా సరే, దేవుడి గురించి మీకు తెలియకపోయినా సరే, మీరు నిజంగా డెలిజెంట్గా దేవుడిని అడిగితే, యథార్థమైన హృదయంతో మీరు అడిగి మీరు ప్రయత్నం చేస్తే, దేవుడు ఎవరికీ దూరంగా లేడు. దేవుడు ఎవరి విషయంలో పక్షపాతం చూపించడు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. దేవుడు అందరితో సమానంగా మాట్లాడి అందరికీ దేవుడు సమానంగా దారి చూపిస్తాడు. హల్లెలూయా. ఇది అందరికీ ఉందండి. నువ్వే జాగ్రత్త కనపరుచుకోవాలి దేవుని ఎదుట. బాధ్యత నీదే. ఎవరి మీద వేయొద్దు. వాళ్ళంతమంది మోసం చేస్తున్నారు అంటే, ఒక 1000 మందిని తప్పుడు మాటలు చెప్పి మోసం చేస్తున్నాడంటే తప్పు ఆడిది కాదు. అంటే దేవుని మాట వెతకకుండా 1000 మంది గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారు, కళ్ళు మూసుకుని, కడుపు నిండుతుంది కదా అని. ముందు ఎప్పుడైనా కానీ ఏదన్నా తప్పు జరిగితే మొట్టమొదటి కారణం నాలో ఉందా లేదా ముందు నేను చేసుకుని, నా కారణం ఉంటే నేను సరి చేసుకుని, తర్వాత పక్కనోడి నుంచి నేను జాగ్రత్తగా ఉండాలి. కానీ నా కారణం నేను చూసుకోకుండా, సరి చేసుకోకుండా పక్కనోడు కారణం అనుకుంటే మనం ఎప్పటికీ అదే మోసంలో బ్రతుకుతాం. సరైన పనివాడిగా నువ్వే జాగ్రత్తగా చూసుకో. సిగ్గుపడకుండా ఉండాలంటే నీదే బాధ్యత. దేవుడు ముందు కరెక్ట్గా నిలబడాలంటే నీదే బాధ్యత, ఇంకెవరిది కాదు. నీ పిల్లలు సిగ్గుపడకుండా దేవుని ముందు నిలబడాలంటే ఎవరిది బాధ్యత? ఎవరెవరో దగ్గరికి వెళ్ళి చేతులేసి ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఏ సేవకుడు కూడా నీ తరపున దేవుడి దగ్గర రికమెండేషన్ చేయగలిగే అంత దమ్ము, సత్తా ఏ సేవకుడికి లేదు. మీరు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే నేను దేవుడికి మీ తరపున రికమెండేషన్ చేసి మీకోసం నేను దేవుడు మనసు మార్చగలిగే అంత దమ్ము నాకుందా? ఏ సేవకుడికి ఉంది? ఏ మనిషికి ఉందా దమ్ము? ఎవరికి లేదు. ఏ సేవకుడికి కూడా అంత శక్తి లేదు. ఆయన మీతో పాటు కలిసి ప్రార్థన చేయగలడేమో కానీ, మీలాగే మీతో పాటు దేవుడిని అడగగలడేమో కానీ, కృప చూపించినా కనికరం చూపించినా ఎవరిదది? దేవుడిదే. కానీ ఈ సేవకుడి దగ్గరికి వెళ్ళి తల మీద చేయించుకుని, ఆ సేవకుడి దగ్గర తల మీద చేయించుకుని, ఆయన దగ్గరికి వెళ్తే పిల్లలు పడతారు, ఈయన దగ్గరికి వెళ్తే ఉద్యోగం వస్తుందంటే గర్భం తెరిచే అధికారం ఎవరిది? యెహోవా దేవుడు తెరవట్లేదు అనుకోండి. ఏ మనిషి వచ్చి దేవుడు రికమెండేషన్ చేసి చేయమంటాడు? ఎవరికి ఉందంత అర్హత దేవుడి దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేయగలిగేది? అదంతా బూటకం. పలానా సేవకుడి దగ్గరికి వెళ్తే, పలానా సంఘానికి వెళ్తే, పలానా మీటింగులకు వెళ్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, ఉద్యోగం లేని ఉద్యోగం వచ్చుద్ది అంటే, పిల్లలు పుట్టినా ఉద్యోగం వచ్చిన దేవుని కృపే. కానీ ఏ మనిషి కూడా ఎవరికి, ఏ సేవకుడు కూడా దేవుడు మనసు మార్చగలిగి, దేవుడు ఉద్దేశాన్ని మార్చగలిగి, దేవుడిని శాసించగలిగే అంత, దేవుడి దగ్గర రికమెండ్ చేయగలిగే అంత స్థానం ఏ సేవకుడికి కూడా లేదు. అటువంటి స్థానం ఎవరికొని ఉంటే యేసు ప్రభువుకు ఉంది. ఆయన నీ తరఫున ఆల్రెడీ విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా ఎవరి దగ్గర చూడండి, ఇదంతా తప్పుడు మాటలు, ఎన్ని తప్పుడు బాధలు, తప్పుడు బాధలు. మనల్ని మనం సరి చేసుకుని దేవుడి దగ్గర కూర్చుంటే దేవుడు కనికరపడి అప్పుడు దాకా నీకు ఇవ్వండి దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఎవరు వచ్చి నీకు ప్రార్థన చేయాల్సిన పనిలా. నాకు డబ్బులు కావాలి అనుకుంటే, నా కడుపు కోసం నేను బ్రతకాలి అనుకున్నప్పుడు, నేను మీకు మంచి మాటలు చెప్పి మా సంఘానికి వస్తే నీకు మేలు జరుగుద్దని తప్పుడు లెక్కలో మిమ్మల్ని నేను ఆకర్షించుకుని ఏదో ప్రార్థన చేసి, దేవుడు మంచోడు కదా,
ఈవెన్ వెన్ వీఆర్ అన్ఫేత్ఫుల్ హీ ఈస్ ఫెయిత్ఫుల్. అవునండి, మనం నమ్మకం లేకుండా మనం విశ్వాస ద్రోహులుగా ఉన్నా కానీ దేవుడు నమ్మకంగా ఉంటాడు. పాపం మీరు వస్తారు, మీ విషయంలో నమ్మకం ఉండి మీకు దేవుడు కార్యం చేసేస్తాడు. మీరేమనుకుంటారు, నా దగ్గరికి వస్తే మీకేదో కార్యం జరిగింది నేను ప్రార్థన చేస్తా అనుకుంటారు. కాదు, అది దేవుని యొక్క నమ్మకత్వం. దేవుడు మీరు నమ్మారు కాబట్టి ఆయన మంచితనాన్ని బట్టి మీకు స్వస్థత ఇస్తాడు. నా రికమెండేషన్ బట్టి రాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అది ఏ సేవకుడు కూడా మీ తరపున రికమెండ్ చేయలేడు. మీ తరపున వ్యాజ్యమాడేవాడు, రికమెండ్ చేసేవాడు, ఉత్తరవాదిగా ఎవరైనా చేయగలిగితే అది కేవలం మీ తరపున రక్తం కార్చిన యేసయ్య మాత్రమే. ఇంకా ఏ సేవకుడు కూడా మీకోసం రక్తం కార్చలేదు, ఏ సేవకుడు కూడా మీ కొరకు ప్రాణం పెట్టలేదు. మీ కొరకు ప్రాణం పెట్టినోడు యేసు ఒక్కడే. ఆయన ఒక్కడే మీ కొరకు దేవుని దగ్గర రికమెండ్ చేయగలడు. ఆయన ఒక్కడే మీ తరపున ఉత్తరవాదిగా, అడ్వకేట్గా మీ తరపున మాట్లాడగలడు. ఆయన ఆల్రెడీ దివారాత్రులు ఆ పని తండ్రి కుడి చేతి పక్క నుండి చేస్తున్నాడు. ఇది ధన్యత, ఎంతకంటే ధన్యత ఇంకోటి లేదు. మోసపోవద్దు. మీరు ఇచ్చిన ఆఫరింగ్ జేబులో వేసుకుని నా కడుపు నింపుకుని నేను వెళ్ళిపోతా. నమ్మకంగా మీకు స్వస్థతనిచ్చేదో కార్యం చేసేవాడు ఆయన. తప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసేదేమో కపటపు సహోదరులు. నిన్ను నువ్వే జాగ్రత్త పరుచుకోమంటున్నాడు. చూడండి, మొదటి తిమోతి 6వ అధ్యాయం 3వ వచనం చూడండి, నేను ముగిచేస్తున్నాను. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, ఇది ఇటువంటి బోధన అంగీకరించక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. ఏమైపోతారండి? అర్థమైందండి యారగన్స్ ఎట్లా వస్తుందో? యారగన్స్ ఎట్లా వస్తుంది చూడండి. తప్పుడు బోధన ఎప్పుడైతే మనం ఆచరించి వెళ్తుంటామో, మన అనవసరమైన వాటి గురించి డిస్కషన్లు మొదలుపెట్టి వాటి మీద మనం ఆలోచించి మాట్లాడి మీటింగులు పెట్టి అహంకారం పెరిగిపోయి విల్ బికమ్ ప్రైడ్ ఎక్కేస్తుంది మన జీవితంలోకి. చదవండి అమ్మా. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనం అనుకొని మనుష్యుల వ్యర్థ వివాదం ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? మన గర్వం ఎక్కిన తర్వాత దైవభక్తి లాభ సాధకం అనే ఆలోచన వస్తుంది. దైవభక్తిలోంచి లాభం సంపాదించుకునే ఆలోచనలో ఎవడన్నా ఉంటే ఆడికి ఆల్రెడీ గర్వం ఎక్కిందని గుర్తుపెట్టుకోండి. అది దైవభక్తి నన్ను నేను సరి చేసుకుని దేవుడి ముందు నిలబెట్టడానికి ఉపయోగపడాలి, కానీ దైవభక్తి లాభసాధకం అయితే నాకు గర్వం ఎక్కిందని. గర్వం ఎక్కిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే ఉన్న దాంట్లో తృప్తి పట్టు. మనం ఈ లోకంలోనికి ఏమియో తేలేదు, దీనిలో నుండి ఏమియో తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు దేవుడు ఈ మాట, శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలోను పడుదురు. జాగ్రత్త అండి. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. జాగ్రత్తగా ఉండండి. ద్వితీయోపదేశ కాండంలో కూడా చెప్పాడు కదా, ధనాన్ని, బంగారాన్ని, ఐశ్వర్యాన్ని మీరు దేవుని యొక్క కాన్సెప్ట్ అక్కడ మారిందండి. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఎక్కడా మారలా. ఆయన మారని దేవుడు అని ఆయనకి పేరు కదా. చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దానిని కపట సహోదరులు, కపట సేవకులు, కపట సోదరులు ఎక్కడుంటారో, ఏ పాయింట్ల మీద ఉంటారు చూడండి. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి ఆగండి. వీళ్ళు ఆల్రెడీ విశ్వాసంలో ఉన్నారు. కొందరు వాటిని ఆశించి విశ్వాసంలో నుంచి పక్కకి తొలగిపోయారు. విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకోనిరి అని 11వ వచనం నుంచి ఆయన ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో చూడండి. దైవజనుడా,
ఆ. నీవైతే వీటిని విసర్జించి ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. వేటినండి? నీతిని మొదటిది, భక్తిని రెండోది, విశ్వాసమును మూడోది, ప్రేమను నాలుగోది, ఓర్పు ఐదోది, సాత్వికము సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. వీటిని సంపాదించుకోవడానికి నేను ప్రయాసపడాలా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. అంటే పోరాటం అంటే ఏంటి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. ఇప్పుడు పైన చెప్పిన వాటన్నిటి విషయం నాకు వద్దు అని వాటి విషయంలో పోరాటం చేస్తా, ఈ 11వ వచనంలో చెప్పిన వాటిని సంపాదించుకోవడానికి బ్రతకడం, అది పోరాటం. మంచి పోరాడాలని పౌలు ఏ రకంగా చెప్పాడు? మంచి పోరాటం ఎవరి మీద పోరాడాడు? ఆలోచిస్తున్నారా? ఎవడు పడితే వాళ్ళు రాసేసుకుంటారా వాక్యం సమాధుల మీద. చచ్చిపోగానే మంచి పోరాటం పోరాడు. దేని మీద మంచి పోరాటం? చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుదము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. దేనికోసం పిలువబడ్డాము? దీనికోసం. దేని కొరకు మనం అందరి ముందు యేసు ప్రభువుని ఒప్పుకున్నాము? దీనికోసం. నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం సంపాదించుకుని నిత్యరాజ్యంలోకి వెళ్ళటానికే ఒప్పుకున్నాం. అది కాకుండా ఇంకా వేరే రకంగా మన విశ్వాసాన్ని ఒప్పుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించడం మన నిజమైన విశ్వాసంలో కాదు. సమస్తమునకును జీవధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు వద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని. ఎప్పుడు వరకు? మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు. అంటే విశ్వాస జీవితం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు దాకా ఉండాలంటే ఇట్లాంటి లైఫ్ స్టైలు? యేసు ప్రభు రెండో రాకడలో మధ్యలో ఎక్కడని పోతే మొదట ఒప్పుకున్నారు కాబట్టి చివరిలో వెళ్ళిపోతారా? చాలా జాగ్రత్తగా కండిషన్ చెప్పాడు. యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వలనని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. యు నీడ్ టు ఒబే దిస్ టిల్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్. డిజోబీడియన్స్ బద్దలైపోవడానికి ఛాన్స్ ఉందా? విశ్వాసంలోంచి తప్పిపోవడానికి ఛాన్స్ ఉందా? కారణం ఏంటి? పైన చెప్పాడు కదా కారణాలు. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తప్పు కరెక్ట్ తెలుసుకోవడానికి వాక్యం ఉంది, బోధ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఉంది. కానీ వీటిని ఉపయోగించుకోకుండా నువ్వు తప్పు చేస్తే మిస్ అవుతావు. చూడమ్మా, కంటిన్యూ చేయండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆయన టైం అప్పుడు దాన్ని ఆయన కనపరుస్తాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. పౌల్లో ఇది ఒక బ్యూటీ అండి. ఒక పక్క వార్నింగ్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్ ఇస్తా దేవుడి పేరు ఎత్తగానే ఆరాధనలోకి వెళ్ళిపోయాడు. చూడండి, అక్కడ ఒక పక్క డేంజర్ ఉంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ ఇస్తా యేసు ప్రభు రాకడ గురించి మాట్లాడగానే సడన్గా ఆరాధనలోకి వెళ్ళిపోయాడు. ఆయన యాటిట్యూడ్ చూడండి ఎట్లుందో. జాగ్రత్తగా ఉండమని చెప్తా 15th verse నుంచి శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలం యందు ఆ ప్రత్యక్ష కనపరచును.
అని సర్వాధిపతి అని చెప్పగానే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుటకు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం. వర్షిప్ లోకి వెళ్ళిపోయాడు గాక. వెళ్ళిపోయి మళ్ళీ ఏమంటున్నాడు? ఆమేనని మళ్ళీ కిందకు వచ్చి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, స్థిరమైన ధనము నందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని. ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును సత్క్రియలు అను ధనము గలవారును. ఎట్లాంటి ధనాన్ని చూడండి, ధనవంతులుగా ఉండమన్నాడు. ఎట్లాంటి ధనం అంటది? మేలు చేయు. ఈ లోకంలో జనాలు అనుకునే ధనం కాదు అది. ఎలాంటి ధనం అంటది? మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారు ఆజ్ఞాపించు. ఎలా ఉండాలంటండి? ఎలాంటి ధనం ఉండాలా? సత్క్రియలు చేసే ధనం నీలో ఉండాలా. జనాలు నీ బ్యాంకు బ్యాలెన్స్ చూసి దేవుణ్ణి స్తుతించడం కాదు, జనాలు నువ్వు చేసే సత్క్రియలు చూసి దేవుణ్ణి స్తుతించాలా. విచిత్రంగా చాలా మంది అడుగుతారు, మదర్ తెరీసా పరలోకానికి వెళ్ళిందని. ఆమెకు ధనం ఉందా లేదండి? ఇప్పుడు ఆమెకి అనాయింటింగ్ ఉందా? హోలీ స్పిరిట్. ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆమె కాల్ చేయదు, ఎక్కువ ఆస్తులు సంపాదించుకోదు, మనం అనుకునే విశ్వాసానికి సంబంధించిన కాన్సెప్ట్లు ఆమెలో కనిపిలా. క్రైస్తవులు విశ్వాసంలోంచి వచ్చే ప్రాఫిట్ అనుకున్న ఏమి ఆమె జీవితంలో కనిపిలా. అందుకు క్రైస్తవులకు డౌట్ వచ్చింది, ఈమె నిజంగా ఆత్మతో నింపబడిందా, దేవుడి దగ్గరికి వెళ్ళిందా అని. ఎందుకు డౌట్ వచ్చింది? ఇంతకుముందు ఎవరికి రాలా డౌట్ మదర్ తెరీసా గురించి. రీసెంట్ కాలంలో వచ్చింది డౌట్. ఎందుకు డౌట్ వచ్చిందంటే విశ్వాసులని వాళ్ళు జీవించే లైఫ్ స్టైల్కి మదర్ తెరీసా లైఫ్ స్టైల్కి పొంతం లేదు. అప్పుడు వీళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు కదా. ఏమనుకుంటారంటే ఆమె కరెక్ట్ విశ్వాసం ఉందా లేదా అనుకుంటున్నారు. కానీ సత్క్రియలను ధనము కలిగినావా బైబిల్లో చెప్పిన లక్షణాలు ఉంది ఎవరికి? ఇప్పుడు సోకాల్డ్ ప్రొఫెస్డ్ ఫెయిత్ పీపుల్కా లేకపోతే ఈమెకా? పోల్చుకోండి వాక్యంతో ఎవరు నిజమైన విశ్వాసులు. చదవండమ్మా. తమ ధనములలో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరంగా ఉండుము. చూడండి, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు ఈ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడయుండును గాక. జాగ్రత్త అండి. సో సేవకుల్లో కపటమైన వాళ్ళు ఉన్నారు, సొంత వారిలో కపటమైన వాళ్ళు ఉన్నారు, సహోదరుల్లో కపటమై ఉన్నారు. వాళ్ళలోంచి జాగ్రత్తగా ఉండడానికి ఎవరు జాగ్రత్త పడాలా? మీకు మీరే జాగ్రత్త పడాలా? మీరు జాగ్రత్త పడటానికి మీకు బైబిల్లో ఏమన్నా ప్రొవిజన్ ఉందా, సహాయం ఉందా? బైబిల్లో ఉంది. మీలో ఉండటానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మీ మీద ప్రవచనం ఉంది, దాని ప్రకారం మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే గర్విష్ఠులు, అహంకారులు, లోకస్తులు ఏది చెప్తే అదే జ్ఞానం అనుకుని ఆ జ్ఞానంలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. కళ్ళు మూసుకుందామండి. నిజంగా అటువంటి సహాయం మీలో ఎవరిని అడిగేవాళ్ళు ఉన్నారా? ప్రభా